ఎస్ వెల్కమ్ టు స్వతంత్ర టీవీ మిడ్ డే డిబేట్కి స్వాగతం. నేను మీ రాజమౌళి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి ఇవాటికి 11 ఏళ్ళు గడిచాయి. ఈ కాలంలో మనం ఏం సాధించాం, ఇంకా ఏం సాధించవలసింది ఉంది? విభజనకు ముందు నీళ్లు నిధులు నియామకాలు అంటూ కూడా ఉద్యమించాం. విభజన తర్వాత స్వరాష్ట్ర ఆంక్షలు కూడా మేరకు నెరవేరాయా? అప్పుడే బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో తెలంగాణ రైజింగ్ 2047 అంటున్నారు. ఇలా ఎవరికి వారు స్లోగోలు ఇచ్చుకుంటూ పోతే ఒకడేమైనా ఏవైనా ప్రగతి అంటే రాష్ట్ర ప్రగతి సాధించేదానికి కేసీఆర్ 10 ఏళ్ళు పాలనలో ఏం సాధించారు? దాదాపు 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ సాధించేంటి? ఈ రెండు పార్టీలు పాలన కాలంలో సజావుగా ప్రజలకు సాగిన మేలేంటి? అయితే జరిగిన అభివృద్ధి ఎంత, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎంత, ఎవరికి ఎన్ని మార్కులు వేయచ్చు? ఈ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ అంశాలపై మనం చర్చిద్దాం. మనతో చర్చించడానికి ఏదైతే కొంతమంది అంటే గెస్ట్ ఉన్నారు, అందే సత్యం గారు ఉన్నారు, విశ్లేషకులు. వారితో ముందుగా పరిచయం. సార్ నమస్తే అండి. సత్యం గారు నమస్తే అండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎప్పటి నుంచో పోరాటం చేశాము. ఎందుకంటే గడిచిన 1968 నుంచి కూడా తెలంగాణ పోరాటం అనేదే ఉంది. కానీ అవన్నిటి కూడా కొంత కనుమరైపోయినప్పటికీ మాత్రం ఏదైతే 2000 సంవత్సరంలో ఏదైతే మా కేసీఆర్ గారు తెలంగాణను సాధించడానికి ఏదైతే టీడీపీ పార్టీ నుంచి వెళ్ళి నేరుగా వచ్చి 2020లో 2000 సంవత్సరంలో తను ఒక పార్టీ పెట్టడం జరిగింది, అదే టీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఉద్యమ నేతగా ఉన్నాడు. 2021 ఏదైతే మే 2న తను జూన్ 2న ఈ పార్టీని ఆవిర్భవించి తెలంగాణ సాధించడం కోసం ఎంతో మందిని కూడా కూడగట్టుకొని పోయారు. ఈ నేపథ్యంలో ఏది సాధించామని మనం అనుకోవచ్చు? ఇప్పుడు భారతదేశంలో ఇప్పటికి ఎట్లా ఎస్టాబ్లిష్ అయినటువంటి రాష్ట్రాల్లో దేని వలన ఏ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందిందంటే మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాం. అంటే పంజాబ్, హర్యానా ఎందుకు అభివృద్ధి చెందింది అని అంటే 70% భూమికి నీటిపారుదల సౌకర్యం ఉంది, అగ్రికల్చర్ గ్రోత్ రేటు తోటి ఆ రెండు రాష్ట్రాలు డెవలప్డ్ స్టేట్స్గా మారినాయని చెప్తాం. అట్లాగే మహారాష్ట్ర, తమిళనాడుని, గుజరాత్ని, ఈ మూడింటిని ఇండస్ట్రీస్ వల్ల డెవలప్ అయినాయని చెప్తాం. గుజరాత్కి కానీ, మహారాష్ట్రకు కానీ, తమిళనాడుకి కానీ డొమెస్టిక్ క్యాపిటల్, ఫారిన్ క్యాపిటల్ వచ్చి బాగా ఇండస్ట్రియలైజ్ అయినాయి. కాబట్టి ఈ మూడు రాష్ట్రాలు కూడా పరిశ్రమల అభివృద్ధి చెందినాయని చెప్తాం. అట్లాగే చదువు, మానవ వనరులు వీటి ద్వారా అభివృద్ధి అయింది అనేటువంటిది కేరళ. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటితో పోల్చలేకపోయినా మానవ వనరుల విషయంలో ఇవాళ కేరళ ఒక మోడల్గా ఉంది. కాబట్టి ఇట్లా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క మోడల్గా మనం దేని ద్వారా అభివృద్ధి చెందినట్టు ఇది అని చెప్పేసి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్డ్ కాజెస్ ఉన్నాయి. అట్లాగే తెలంగాణ దేనివల్ల అభివృద్ధి చెందుతుంది అని అంటే యాజ్ ఆన్ టుడే బీఆర్ఎస్ బంగారని క్లెయిమ్ చేయొచ్చు, లేదా కాంగ్రెస్ రైజింగ్ అని చేయొచ్చు. ఎవరెట్లా క్లెయిమ్ చేసినా ఇవాళ ఈ 11 ఇయర్స్లో మనం గుర్తించదగినది అగ్రికల్చర్ గ్రోత్ రేట్, వ్యవసాయ అభివృద్ధి. అగ్రికల్చర్ గ్రోత్ రేటు దరిదాపు ఇవాళ 29 మిలియన్ టన్స్ మన ఆహార ధాన్యాలు, ముఖ్యంగా వరి ఉత్పత్తి మనం అచీవ్ అయినాం. తెలంగాణ నుంచి బీఆర్ఎస్ దిగిపోయే సంవత్సరం కూడా మనం ఇట్లా అభివృద్ధి అయిందామని చెప్పేసి ఇదే లెక్క చెప్పారు. తర్వాత కాంగ్రెస్ ఏమంటుందంటే మీరు కాళేశ్వరం ద్వారా 17-18 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాం, అందువల్లనే ఎంత వ్యవసాయ అభివృద్ధి అయిందని బీఆర్ఎస్ చెప్పింది. కానీ అది లేకుండానే గత 2 ఏళ్లుగా కాళేశ్వరం నడవట్లేదు. లేకుండానే ఇవాళ దరిదాపు 29 మిలియన్ టన్స్ ఉత్పత్తి అయింది. కాబట్టి తెలంగాణ వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా వరి ఉత్పత్తిలో గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అనేటువంటిది వాళ్ళు ఎట్లయినా క్లెయిమ్ చేసుకునండి. నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్గా ఖచ్చితంగా అగ్రికల్చర్ గ్రోత్ అనేటువంటి ఒక అచీవ్మెంట్. ఎందుకు అచీవ్మెంట్ అంటున్నంటే ఇవాళ వరి ఉత్పత్తి, భారతదేశం యొక్క వరి ఉత్పత్తి లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 137 మిలియన్ టన్స్ భారతదేశం ఈ సంవత్సరం ఉత్పత్తి. 137 మిలియన్ టన్సుల వరి ఉత్పత్తిలో మనమే 29 మిలియన్ టన్స్ ఉన్నాం. అంటే దరిదాపు 20% వరి ఉత్పత్తి, బియ్యం ఉత్పత్తి తెలంగాణ నుంచి అయింది. కాబట్టి ఖచ్చితంగా మనం వీటిని గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అంటాం. అట్లాగే నెంబర్ 1 ఎట్లా అనగలుగుతున్నామంటే పంజాబ్, హర్యానాలో వానాకాలం ఏమో వరి పండిస్తారు, రబీ సీజన్లో ఏమో గోధుమ పండిస్తారు. కాబట్టి పంజాబ్ 15 మిలియన్ టన్స్ అయితే మనం
వానాకాలం 15.2, వేసవి 12.7. కాబట్టి ఇవాళ దరిదాపు 28-29 మిలియన్ టన్స్ సాధ్యమైంది 2 కార్లు కలిపి. అందుకే విచ్ ఈస్ స్టుడ్ ఫస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం క్లెయిమ్ చేసుకుంటాం. అది నిజం కూడా. కాబట్టి తర్వాత రెండవది, జనరల్గా గత 2 దశాబ్దాలుగా మన గ్రోత్లో, భారతదేశం యొక్క గ్రోత్ రేట్లో వ్యవసాయ రంగం మంచి పాత్ర వహిస్తుంది. ఎప్పుడు 0, 1, 2 అట్లా ఉండేది. కానీ 3.54% ఇప్పుడైతే దరిదాపు 5%, 6% కూడా గ్రోత్ రేట్ సాధ్యం అవుతుంది. ఎందుకంటే గత సంవత్సరం మన వ్యవసాయ ఉత్పత్తి 330 మిలియన్ టన్నులు అయితే ఈ సంవత్సరం లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం 350 మిలియన్ టన్నులు. కాబట్టి ఇట్లా మనకు 6% గ్రోత్ రేట్ అంటే అది ఎనార్మస్ గ్రోత్ రేట్, పెద్ద సక్సెస్ ఇండియాలో. అదే సక్సెస్ తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది మనం సాధించినటువంటి నెంబర్ 1 గ్రోత్ రేట్, అగ్రికల్చర్ గ్రోత్. ఇది చెప్పండి సత్యం గారు. ఇంకోటి మనకి ఇప్పుడే జయనారు అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు, నమస్తే అండి. ఇంకోటి పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూరు ఎమ్మెల్యే గారు, నమస్తే అండి. సో ముందుగా దయాకర్ గారు చెప్పండి, మొత్తం మీద ఏదైతే గడిచిన 11 సంవత్సరాలు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, మనం నీళ్లు, నిధులు, నియామకాలు అంటే మన పాడి పంటలకు సంబంధించి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఏదైతే మనకు తెలంగాణ లోపల ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి చెప్పాము, కానీ ఎక్కడ కూడా నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు అంటూ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గత 9 సంవత్సరాల నుండి కేసీఆర్ ప్రభుత్వం చేయలేనిది మనం చేశామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా. అంటే దీన్ని ఏ రకంగా ఎక్కడ చేయలేదు, ఎక్కడ చేశారని మనం అనుకోవచ్చు? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, పెద్దలకు. ఒకటి, సరే వారు ఎనలిస్ట్ కాబట్టి మీరు ఒక అంశం చెప్పే వరకు ఆపినా దాన్ని ఇంకా కొనసాగిస్తారు ఎట్లాగే మా చర్చ తర్వాత. కాబట్టి వ్యవసాయ రంగంలోనే కాదు, వివిధ రంగాలకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్థిక లేమిని చూపి మనము, ఆర్థిక లేమి కూడా కాదు, స్కేర్స్ బడ్జెట్ ను చూపి, తక్కువ బడ్జెట్ ను చూపి, లేదంటే కొన్నిటికి కోతలకు సంబంధించిన అంశాలు చర్చకు పెట్టుకొని జరుగుతున్న అభివృద్ధిని చెప్పడానికి మా ప్రభుత్వానికి కానీ మాకు కానీ అది ముందుకు పోవట్లేదా అంటే అది వేరు. కానీ జరుగుతున్న వాటిలలో ఇప్పుడు అగ్రికల్చర్ సంబంధించిన అంశంలో వారు చెప్పినట్టుగా 5% గ్రోత్ రేట్ కి అలా వచ్చినాం అనేది ముఖ్యమంత్రి గారు కూడా వారి స్పీచ్ లో చెప్పిన పరిస్థితి. పంట కొనుగోలుకు సంబంధించి కానీ, వ్యవసాయ సబ్సిడీకి సంబంధించి కానీ, ఇతరత్ర ఒక్క ఫార్మర్ కమ్యూనిటీకి మనం దాదాపు 40,000 కోట్ల పైచిలకు మనం నగదును ఇవ్వగలిగినాం. సరే, మిగతా పరోక్షంగా ఉండే వాటి విషయంలో వస్తే ఇంకెక్కువ అవుతుంది. కానీ వ్యవసాయ రంగాన్ని ప్రతిష్టాత్మకంగా చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగ రంగాన్ని, సేవల రంగంలో ఉద్యోగులను మనం 52,000 పైచిలకు ఉద్యోగాల గత ఆర్థిక సంవత్సరంలో మనం నింపుకోగలిగితే ఇప్పుడు 32,000 ఉద్యోగాలకు కొత్తగా ప్రతిపాదనలతో మనం నోటిఫికేషన్ చేయడం జరిగింది. అంటే ఉద్యోగ కల్పనలో కూడా ఆ రకమైన అభివృద్ధి కొరకు ఇలా చేస్తున్న గతంలో ఆ 10 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, అంతకంటే 4 సంవత్సరాల ముందు నుంచి కూడా 15 సంవత్సరాల నుంచి ఏది నోటిఫికేషన్స్ కొరకు ఎదురు చూసిన విద్యార్థులు కాస్త ఇప్పుడు వాళ్ళని ఏజ్ బార్ అయిన వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ 23-24 lakhs పైచిలకు ఎలిజిబుల్ బ్యాచులర్స్, గ్రాడ్యుయేట్స్ వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం, వాళ్ళని ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది ఒక ఆలోచన. మూడవది ఏంటంటే ఇలా నీళ్లకు సంబంధించిన అంశంలో ఎక్కువ నిధులు ఖర్చు చేయడం వల్ల, వాటి వల్ల ఉపయోగం లేకపోవడం వల్ల కూడా మన బడ్జెట్ కు సమస్య వచ్చింది. ఎందుకంటే బడ్జెట్ నుంచి నేరుగా పెట్టకపోయినా కార్పొరేషన్స్ తో మనం ఇచ్చినా కూడా వాటికి తాలూకు మనము ఇంట్రెస్ట్లే దాదాపు 42,000 కోట్ల పైచిలకు మనం పే చేయాల్సి వస్తుంది. అది నేరుగా బడ్జెట్ మీద పడుతుంది, బడ్జెట్ నుంచి మనం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి సరే, అప్పుడు చిన్న నీటి, మధ్య తరహా లేదంటే బహుళార్థక సాధక ప్రాజెక్ట్ విషయంలో బహుళార్థక సాధక క్లోజ్ చేసినాం. ఎందుకంటే కాళేశ్వరం దెబ్బతోని మామూలుగా ఇబ్బందులు రాలేదు. సో ఇప్పుడు మనం చిన్న నీటి, తర్వాత మధ్య తరహా నీటి ప్రాజెక్టులకు సంబంధించి గతంలో చేసిన వాటిని ఫుల్ఫిల్ చేయడం, వాటిని ఇంకెక్కువ ఆయకట్లు పెంచడానికి తక్కువ సామర్థ్యంతో ఉండే ప్రాజెక్టుల కొరకు ఎక్కువ ప్రయత్నం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో. ఆ ప్రాజెక్ట్ స్టడీ కూడా జరుగుతుంది.
ఆరోగ్య రంగానికి సంబంధించి వివిధ ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆరోగ్యశ్రీ మేము 10 లక్షలకి ఎక్స్టెండ్ చేసినాము, తర్వాత హాస్పిటల్స్ కి సంబంధించిన ఏం చేసినాం. కానీ అన్నిటికంటే ఎక్కువ తెలంగాణ పురోగమించడానికి ఉన్న అవకాశాలని ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చేయవలసిన మరమ్మతులో లేకపోతే కేసీఆర్ గారు చేయాల్సిన విధానము కొంత తడబడ్డది. Yes, అది okay. కాకు కూడా చాలా క్లియర్ గా చెప్పింది. కానీ ఇప్పుడు దాన్ని గాళ్ళు పెట్టడానికి ఆర్థిక నిపుణులతో సహా ఇప్పుడు చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చిపోయింది. గతంలో ఆర్బీఐ గవర్నర్ గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వివిధ రంగాలకు సంబంధించి ఆర్థిక శాస్త్రంలోనే వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళ యొక్క వివరాలు తీసుకొని వాళ్ళతో పర్సువేషన్ చేస్తూనే ఫస్ట్ ఆర్థిక ఏమంటాము దుబారా, ఆర్థిక క్రమశిక్షణ దుబారాన్ని అరికట్టి క్రమశిక్షణ పాటిస్తూ రాబోతున్న ఫినాన్సెస్ ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ రిసీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమర్థవంతంగా మనం వినియోగించుకోవడానికి ఒక ప్రణాళికబద్ధంగా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుండ్రు. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా ఒక రూపాయి మనం విలువ కట్టాలంటే ఉద్యోగులకు సంబంధించి చూడండి, డిఏకి సంబంధించి, పిఆర్సీకి సంబంధించి చాలా డిమాండ్లు వస్తాయి. Yes, దయాకర్ గారు, ఒక్క గతంలో నిమిషం. చేసిన దయాకర్ గారు. ఏవైతే రాకేష్ రెడ్డి గారు. ఉన్నానండి, మాట్లాడుతున్నాను, చెప్పండి. Yes. ఇప్పుడు ఏదైతే తెలంగాణ సాధించాలంటే మొత్తం మీద 11 సంవత్సరాలు గడిచింది తెలంగాణ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అంటారు. అంటే నీళ్లు నిధులు నియామకాలు ఎంతవరకు వచ్చాయి? అంటే గడిచిన 9 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో కావచ్చు, లేదంటే ఇప్పుడు గడిచిన 18 నెలలటువంటి కాంగ్రెస్ పాలన కావచ్చు. అంటే బంగారు తెలంగాణ దిశగా అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్తుంటే ఇప్పుడు మాత్రం రైజింగ్ 2047లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. అది ఎలా చూడొచ్చు? అంటే అప్పుడు 9 సంవత్సరాల బంగారు తెలంగాణ సాధించామా, గ్రోత్ సాధించామా, లేదు అంటే ఇప్పుడు రైజింగ్ 47కు ముందుకెళ్తామా? ఒకటండి, ఫస్ట్ ఈరోజు సోదరుడు చెప్పినట్లు ఎన్నో సంవత్సరాల స్వాతంత్రం తర్వాత నిజమైన స్వాతంత్రం వచ్చిన తెలంగాణ, Yes. ఒక్కోటి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, నిగ్గదీసి అడిగి నిలదీసి అడిగి ఎవరో ఉదయం అడిగారు ఇంటర్వ్యూలో, పైరవులు చేతి వచ్చిందా, లాబింగ్ అయితే లేదు, పానాలు పోతే వచ్చిన తెలంగాణ. Yes. పానాలు తీసుకుంటే బిడ్డలు, అమాయక బిడ్డలు తీసుకుంటే వచ్చిన తెలంగాణ. ఫస్ట్ ముఖ్యంగా ఆ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మరియు తెలంగాణ ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారని చెప్పి శుభాకాంక్షలు చెప్తూ, ఒక చిన్న టెక్నికల్ క్లారిటీ మిస్ అవుతున్నాడు నేను. అంటే నిజంగా ఈ తెలంగాణ ఎవరి వల్ల డెవలప్ కాదండి, ఈ నేలలో ఉన్న స్వభావం, ఇక్కడ ఉన్న కష్టపడే ప్రజలు, అమాయకత్వము, ప్రతి ఒక్కరు ఈ అమాయకత్వాన్ని ఎంకరేజ్ చేసుకుంటారు. ఇక్కడ నేను చెప్పింది కూడా ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు ఎవరు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక 6 months నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. 1,53,00,000 టన్నుల వరి పండించిన తెలంగాణ, ఒక్క చుక్క కాళేశ్వరం నీరు గేటు వదలకుండా. అంటే సుమారు 18 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు, ఒక ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ చర్చలు చూసి రికార్డింగ్ చేసుకుంటే దాంట్లో అర్థం ఉంటుంది. ఎవరి వల్లనూ ఈ పంటలు వండట్లేదండి. తెలంగాణ ప్రజలు నిజంగా కష్టమైన ఈ సంవత్సరం లోపల ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలేదు. ముఖ్యంగా కాళేశ్వరం లాంటి కోల్పోయే ప్రాజెక్టు, అవినీతి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల అధికారుల జేబులు నింపిన ప్రాజెక్టు. ఈరోజు చర్చలల్లా ఏదైతే నేచురల్ సోర్సెస్ ఉన్నాయో, పాత నదులు ఉన్నాయో, అవి రివర్స్ ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఉన్నాయో, దాని వల్లనే వండుతున్నది పంట. ఒకటి బడ్జెట్ కూడా 2000, మేము మన అసెంబ్లీలో సోదర ఎమ్మెల్యే అన్నాడు, అంటే 2000 సంవత్సరం 25 సంవత్సరాల క్రితము ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ 30,000 కోట్లు. ఈరోజు 2 రాష్ట్రాలు కలిపి 7 లక్షల కోట్ల బడ్జెట్. ఆదాయం పెరిగింది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందడానికి కారణం ఈ రాజకీయ నాయకులు కాదు. ఈ రాజకీయ నాయకుల వల్ల ఇంకా అభివృద్ధి కుంటుపడ్డది మొత్తానికి. ఇంకా తెలంగాణ వచ్చినాక మొత్తం ఉన్న ప్రజాస్వామ్యం కూడా పోయింది. మాకు మళ్ళీ నిజాం పరిపాలన చూపించారు. ఓకే, ఇప్పుడు కొద్దిగా అభివృద్ధి ఏదైనా, అవినీతి ఎంతున్నా కానీ కొద్దిగా ఒక రకంగా శ్వాస అయితే ఆడుతున్నది తెలంగాణలో. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అమరవీరుల స్వప్నాలు ఇవి కావు. నిజంగా కూడా ఈ రోజు ఏదైతే అభివృద్ధి జరుగుతున్నదో దానికన్నా 100 రెట్లు అవినీతి పెరుగుతున్నది. అవినీతి, ఈ అవినీతిని మనం అడ్డుకట్టేయకపోతే తెలంగాణ అమ్మేస్తారు వీళ్ళందరూ. ఇంతకుముందు 8 లక్షల కోట్లు, ఇప్పుడు 2 లక్షల కోట్లు, రావడానికి 20 లక్షల కోట్లు. ఈ అప్పులు అంటే అనవసరంగా అవినీతిలోనే ప్రాజెక్ట్ కాస్ట్. అంటే చిన్న ఉదాహరణ చెప్తాను నేను, అంటే ఇదంతా ఒకవేళ తప్పుంటే సరిదిద్దుకుంటాను. ఒక్క మామూలు ఏఎన్సీ ఇంజనీరు హరిరామన్ అతను 2,000 కోట్లండి. అంటే తెలంగాణలో ఏ రకంగా అవినీతి చేసిండ్రు వీళ్ళు 10 ఏళ్ళల్లో. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అవినీతి. ఓకే, ఏసీబీ రైట్స్ అవుతున్నాయి, కొద్దిగా భయం ఉంచారు, కానీ విచ్చలవిడి అవినీతి.
కాబట్టి ఏదైనా సరే తెలంగాణ ఏదైతే అమరవీరులు కోరుకున్నారో స్వచ్ఛమైన పరిపాలన, ఒక నీళ్లు నిధులు నియామకాలు, నేను చెప్తున్నాను కదా, నేను వెళ్ళాను, మేడిగడ్డ కుంగిపోయింది, నేను ప్రజలకు మొన్న కూడా కాళేశ్వరం వెళ్ళినప్పుడు వెళ్ళాను. కాబట్టి ఇక్కడ తెలంగాణ సమాజమే ముందు నుంచి కూడా కష్టపడే తత్వము, అందుకే నిజాయితీగా ఉండే ప్రజలు. కానీ రాజకీయ నాయకులు అవినీతి పడలేను, ప్రజలు ఇంకా నిజాయితీగా ఉన్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ ఏదైతే గ్రోత్ ఉందో ఇది ఒకరి వల్ల రాలేదు, అందరూ ఒక్కొక్కరి టైంలో, ఒక రామారావు గారి టైంలో కావచ్చు, విజయభాస్కర్ టైంలో కావచ్చు, అందరూ ఒక్కరు కాదు. ఇది ఒక మీకు చెప్తున్నాను కూడా, ఇంత అందమైన నగరం నేను చెప్తున్నాను, 120 దేశాలు తిరిగాను నేను, భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలు తిరిగాను. హైదరాబాద్ అంతా, తెలంగాణ అంత అందమైన ప్రదేశం, మనసులో కల్మషం లేని మనుషులు ప్రపంచంలో ఎక్కడ దొరకరు. అదే పెట్టుబడి అయింది రాజకీయ నాయకులు. కాబట్టి ఇకనైనా ఇప్పుడు దయాకర్ అన్న అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి ఒక భావజాలంతో ఉన్నాం. ఇంకా ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో పల్లెలన్న రూరల్ తెలంగాణ బ్యాక్వర్డే ఉంది. ఎందుకంటే ఈ రోజు కూడా పల్లెలు తడబడుతున్నాయి. పట్నం వచ్చిన తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్డు, రిజిడెంట్ రింగ్ రోడ్ కూడా ఉన్న కొంతమంది కోట్రి అనుకోవచ్చు, ధనవంతులు కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు మాలాంటి ధనవంతులు, అందరం ఇదే బంగారు తెలంగాణ, వజ్రాల తెలంగాణ చూపిస్తున్నాం. ఇప్పటికీ ఆదిలాబాద్ జిల్లా లాంటి విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు, 100 మంది ఉంటే ఒక టీచరు. ఇంకా నా గురించి అయితే అసెంబ్లీ చెప్పాను నేను. అంటే పేదవాడికి కావాల్సిన మౌలిక వసతులు పల్లెలలో లేవు. ఎంతసేపు అభివృద్ధి అంతా ఈ హైదరాబాద్ చుట్టుపక్కలనే జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టా, 4th సీటా, 5th సీటా, లేకపోతే సాఫ్ట్వేర్ సీటా, ఎనిమేషన్ సీటా, నేను చెప్తాను, ఇప్పటి కూడా అడుగుతున్నాను. నేను మొన్న కూడా అడిగాను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అన్న 2 లక్షల కోట్లు ఒకసారి చెప్పి మేము అందరం చూసేస్తాం, 2 లక్షల కోట్లు ఇక్కడ పెట్టినారు. 2 సంవత్సరాలు 2 లక్షల కోట్లు, గత ప్రభుత్వంలో 10 లక్షల కోట్లు విదేశీ పెట్టుబడి. నేను చెప్పేది అంటే ఇది అసెంబ్లీలో అధికారికంగా లెక్కలు చెప్పిన ప్రభుత్వం. కాబట్టి తెలంగాణ ఏదైతే రూరల్ తెలంగాణ ఉందో, ఆసిఫాబాద్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, లేకపోతే భూపాలపల్లి కావచ్చు, మొత్తం మరి ఇంకా మా హైదరాబాద్ కన్నా 100 సంవత్సరాలు వెనుకబడి ఉన్నాయి. కొందరు ఉన్నత వర్గాలకు మేడలు అయ్యిండొచ్చు, ఐఫోన్లు వచ్చిండొచ్చు, హైవేలు వచ్చిండొచ్చు, కానీ పేదవాడికి మాత్రం కనీసంగా విద్య కావచ్చు, వైద్యం కావచ్చు. మొన్న కూడా 6 నెలల గర్భవతిని భూపాలపల్లి జిల్లాలో ఆ వాగులకి వెళ్ళి తీసుకుపోతున్నారు. నవ్వొస్తుంది. 2000 కోట్లు కట్టుకున్న సెక్రటరేటు, 5th సిటీలు, 4th సిటీలు అనుకుంటే కలలు కంటున్న మనము పల్లెలను మొత్తం విసర్మించినము. ఇటువైపు పరిపాలన సాగల. విద్యార్థులు ఓకే, ఆ 50,000 ఉద్యోగాల మళ్ళీ నేను ఎందుకంటే సబ్జెక్ట్ అయితే విమర్శల పర్వం పోదలుచుకుంటలేదు. ఆ విమర్శలు పోతే ఇప్పుడు దయాకరణ ఒకటి అంటాడు, ఇక సార్ అయితే మేధావి గారిని అంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. ఇక నిజమైన తెలంగాణ, తడబడుతున్న తెలంగాణ, తల్లడిల్లుతున్న తెలంగాణ ఇంకా పల్లెలలో అట్లనే ఉన్నది. నేను చెప్తున్నా శాసనసభ్యుడిగా, ఎటువంటి మౌలిక వసతులు లేవు. రైతులు ఇప్పటికి కూడా ఈ రోజు ఓకే, నేను సబ్జెక్టు ఈ రోజు కూడా కళ్ళాల మీద కట్టలు, మామూలు కళ్ళాలు లేవండి, సామూహిక కళ్ళాలు పండిస్తున్నారు. వాళ్ళ కష్టము, చెమట, రక్తం మరిగిస్తున్నారు, ఏడుస్తున్నారు. వడగల్ల వాన పడితే ఏడుతున్నారు. మేమేమో రకరకాల హైదరాబాద్లో ప్రెస్ మీట్లు, స్టేట్మెంట్లు, వీడియో, ఈ డిబేట్లలో మేము ఉంటున్నాం. అసలు ఇప్పటికి కూడా నేను చెప్తున్నానండి, నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఇంత వరి గురించి మాట్లాడారు కదా, ఈ వరి గురించి ఒక్కటి చెప్తున్నాను. ఇప్పుడు మీరు కూడా దయచేసి వినాలి సార్, ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఉంది వ్యవస్థ అంటే. 50 సంవత్సరాలు మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం సార్, రైతులు రోడ్ల మీద, మా ప్రాంతాలలో ఎక్కడ రోడ్ల మీద ఉంటాయి వడ్లు, స్లిప్ అయి ఎంతోమంది యువకులు చనిపోతారు, రైతులు అక్కడ చనిపోతారు ఆ వడ్ల కళ్ళాల మీద. కానీ ఇప్పటి వరకు వరి కోతకు వచ్చినాక 2 నెలల వరకు బస్తాలు రావు. బస్తాలు వస్తే కాంటాలు రావు, కాంటాలు వస్తే మెయిన్ పవర్ లేదు, మెయిన్ పవర్ వస్తే ట్రాన్స్పోర్ట్ లేదు, ట్రాన్స్పోర్ట్ ఉంటే నియరెస్ట్ రైస్ మిల్స్ లేవు, నియరెస్ట్ రైస్ మిల్స్ ఫుల్ అయితే పక్కన ఉన్న వేర్ హౌసెస్ లేవు. నేను శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత అంటే మీరు వరి గురించి చెప్పారు, ప్రొడక్షన్ గురించి చెప్పారు, రైతులు పడుతున్న కన్నీళ్ళ గురించి చెప్పట్లేదు. నేను చూసిన వాడిగా చెప్తున్నా. నేను గవర్నమెంట్కు, నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చెప్పలేదు, ఒక సగటు తెలంగాణ వాడిగా చెప్తున్నా. నేను చెప్పాను, మీరు అధికారులు ఒక రైతు, ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మేము ఉదాహరణకు 70 లక్షల ఎకరాలు వేసినామంటే మాకు 15 రోజుల డాటా వస్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గర. మాకు ఎన్ని లక్షల టన్నులు వస్తుంది వరి ఉన్నాయి. మాకు మొత్తం 12,679 గ్రామాలు ఉన్నాయి, 11,000 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, సుమారు 612 మండలాలు ఉన్నాయి, 8,000 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ఇవన్నీ డాటా. ఒక్కరు కూడా ఎక్కడ కూడా రైతులు అన్నమో అర్థనాదాలు. నేను మళ్ళా మొన్న కలెక్టర్లతోని నేను చెప్పిన రైతు మహోత్సవం జరుగుతూ కూడా చెప్పిన, అన్న నేను ప్రతిపక్షంగా మాట్లాడట్లేదు, ఫీల్డ్ లేదు. నేను ఇప్పుడు ఒకవేళ ఈరోజు 16 కిలోలు సార్ తరుగు, 16 కిలోలు, నేను ఒకవేళ 16 కిలోలు తరుగు సార్, ఇది రైతు గతిది ఈ తెలంగాణలో. పండించడం కాదు సార్, పండించినోడు మండుతున్నాడు కడుపులా.
మీరు రండి రైస్ మిల్లర్లను చూపిస్తా. ఇప్పుడు రైతులు నేను ఒక్క మాట అబద్ధమైన దయాకర్ ఉన్నాడు కదా అన్న, నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను. 18 కిలోలు 16 కిలోలు గింజలు వచ్చినాయి, మూలకాలు వచ్చినాయి. అంటే నేనేమంటున్నాను, నేను అట్లా కూడా అన్నాను. ఇంకా నాకు ఎందుకంటే ఇలా కాంగ్రెస్ కూడా నా మిత్రులు చాలా ఉంటారు, మా మహేష్ అన్నాను అన్న ఒక 1 మంత్ అన్న మొత్తం సెట్ చేస్తా, 50 సంవత్సరాలు లేదన్న. అంటే పంట పండించడమే కాదు, పంట పండించడం ఏ రకంగా పట్టించుకుంటున్నాం. ఏదో ప్రజాకర్షణ పథకాలు పెట్టి ఓట్లు కొట్టడం అంతా అది పెద్ద రాజకీయ సబ్జెక్టు. విద్య లేదు, రోడ్లు లేవు, శ్మశానాలు లేవు, డ్రైనేజెస్ లేదు ఊర్లలో. కాబట్టి తెలంగాణ ఎప్పుడైతే అమరవీరులు కోరుకున్న తెలంగాణ ఏదైతుందో అది పచ్చటి తెలంగాణ పల్లెలు కావాలా. మాలంటోళ్ళ ఆస్తులు కాదు పచ్చగా వేయాల్సింది, మాలంటోళ్ళ హోదాలు కాదు, మాలంటోళ్ళకు ప్రోటోకాల్ కాదు. ఈ రోజు కూడా చెప్తున్నా, నేను ఒక 100 సార్లు ఫోన్ చేసిన కలెక్టర్, 100 సార్ల కావాలంటే నా ఫ్రెండ్ పెడతా, కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఇన్వెస్టిగేషన్ పెట్టండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పంపండి. ఏం చేస్తారంటే అధికారులు కూడా ఏం చేస్తారు అధికారులు? నేను చెప్తున్నా నా ఎంఆర్ఓలు వాచ్మెన్లు అయినారు అక్కడ మన నిజామాబాద్. పాపం ఎంఆర్ఓలు రైస్ మిల్ అక్కడ పోయి కావాలి కట్టుడు. 270 కోట్లు ముంచేసారు సార్, 273 కోట్లు. అంటే మొత్తానికి తెలంగాణ మనం కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఇది నిజమైన రాజకీయ నాయకులుగా నేనైతే సిగ్గుపడుతున్నా ఈరోజు తెలంగాణ. దయాకర్ గారు ఒక నిమిషం ఆగండి. ఏం చెప్తామండి, పల్లెలలోకి వెళ్తే మొత్తం చుక్కలు కనబడుతున్నాయి, మోకాలు ఎత్తు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, ఒక పచ్చని చెట్లు లేవు, ఒక స్ట్రీట్ లైట్ లేవు. ఎటువంటి అంటే ఏమంటారు, ఎంతసేపు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్పోర్ట్, దీనికే సరిపోయి మా బతుకు. సాఫ్ట్వేరు హార్డ్వేరు పల్లెలు ఉన్నోడికి ఏముందని. నేను కాబట్టి నిజంగా అమరవీరులు ఏదైతే ఆత్మార్పణ చేసినారో ఆ కోరుకున్న తెలంగాణ వేరు. సకల మొత్తం 33 జిల్లాల తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏదైనా రావచ్చు, నిన్న ప్రభుత్వం వేరు, ఈ ప్రభుత్వం. రాజకీయ నాయకులు ఈ అహంకారాన్ని తగ్గించుకోవాలి. ఇది అమాయక తెలంగాణ. ఒకవేళ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మళ్ళా 50 సంవత్సరాలు. ఒకప్పుడు నిజాం రజాకార్ల దగ్గర, ఒకప్పుడు సాయుధ పోటలు చచ్చిండ్రు, మళ్ళీ ఒకవైపు తొలి దశ ఉద్యమంలో చచ్చిండ్రు, మలి దశ ఉద్యమంలో చచ్చిండ్రు. ఎప్పుడు ఈ రక్త తర్పణం కోరుకుంటూనే ఉన్నది ఇక్కడ యువతని. కాబట్టి ఇక్కడికైనా సరే రాజకీయ నాయకులకు, ముఖ్యంగా మేధావులకు దయచేసి మీరు ఏదైనా సరే రాజకీయ నాయకులకు సరైన దశ దిశ నిర్దేశం చేయండి. తప్పంతా మా దగ్గరనే ఉంది. నేను 100% అడ్మిట్ చేసుకుంటున్నా, 100% మేమే దీనికి ద్రోహులము, దోషులము. దయాకర్ గారు ఒక్క చిన్న విషయం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే గడిచిన 2050లోనే తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావాలి మాకు, ఏదైతే ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించి కాకుండా అప్పటి నుంచి కొట్లాడితే ఎప్పుడో మరుగున పడ్డ తెలంగాణ పోతా ఒకరింటికొకరు పోయింది. 1968లో కూడా మళ్ళీ దశ ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి పాల్వంచలో ఒక వ్యక్తి అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది. ఇదంతా పోయింది. కానీ 2020 లోపల 2000 సంవత్సరం లోపల ఏదైతే కేసీఆర్ ఓ పార్టీ నుంచి తను పార్టీ పెట్టడం జరిగింది. అప్పుడు ఉద్యమం ఊరెత్తున తీసుకురావాలనే సంకల్పంతో పార్టీ పెట్టి అతను చేయడం జరిగింది. అదంతా అంటే ఒకే వ్యక్తి తెలంగాణ సాధించడానికంటే చాలా బడుగు బలహీన వర్గాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, సకల కళాకారులు, మేధావులు, విలేకరులు, అంటే మీడియా కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ధర్నాలు, రాస్తారోకోలు అందరూ కూడా చేశారు. అదే సిద్ధాంతం లోపల అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మిగతా మనం చూసాం. ఏదో పొన్న ప్రభాకర్ గౌడ్ అప్పుడు వాళ్ళందరూ కూడా చేశారు. ఇటు ఆంధ్రలో ఉన్న నాయకులు ఇక్కడ చేశారు, తెలంగాణకు అడ్డుపడుతున్నారు, అది ఇదని చెప్పి అందరూ చేశారు. కానీ ఇక్కడ బలైపోయింది మాత్రం 1800 మంది బలిదానం చేసుకున్నారు చాలామంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే విద్యార్థులు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా వరకు కూడా. కానీ ఆ కోరుకున్న తెలంగాణ సిద్ధించిందా? వారి ఆత్మ శాంతించుతుందా? ఇప్పటికైనా శాంతించగలుగుతుందా? ఇప్పుడు ఒకటేంటంటే తెలంగాణ ఉద్యమ లక్ష్యం ఏంటి అంటే, ఒక ఉద్యమకారునిగా చెప్పాల్సి వస్తే, ఒకటి స్వీయ పాలన, రెండోది ఆత్మగౌరవం. ఇవి రెండు. తర్వాత సివిక్స్, ఎకనామిక్స్, పొలిటిక్స్ అనేది యాడ్ అవుతాయి. అవి మనం చర్చించుకుందాం. సరే, ఇప్పుడు పెద్దలేమో రంగాల వారిగా సరే వారు చెప్తారు మళ్ళీ తర్వాత. కానీ ఇక్కడ స్వీయ పాలన వచ్చిన మాట వాస్తవం. ఆత్మగౌరవ నినాదం కొనసాగుతుందా అంటే సమస్యల్లో పడ్డది. అంటే ఏమైంది, రాచరిక ఛాయలు వచ్చిన పరిస్థితి నుంచి మళ్ళీ ప్రజలు ఎలా రివోల్ట్ అయిండ్రు. ఇలా కాంగ్రెస్ పార్టీకి అదృష్టం రావచ్చు కాక, ప్రజాస్వామ్యం
పాదుకొల్పడానికి కాంగ్రెస్ పార్టీ ఒక మంచి భాగం అవుతుందని చెప్పి బీజేపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చింది. దీన్ని గతంలో ఇవాళ మా రాకేష్ రెడ్డి గారే అన్నారు స్పీకర్ గారితో, చైర్మన్ గారితో, ఆ పదవులలో గతంలో ఉన్న ఆ అనార్కిక్ దాన్ని తీసేసి సరళం చేయండి అని చెప్పి మనం టిఫిన్ చేసిన పొద్దుగా అసెంబ్లీలో అన్నాడు ఆ మాట. సో ఆ పరిస్థితి మనం చెప్పుకునే స్థాయికి వచ్చింది. గతంలో ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ గారే లక్ష్యంగా ఇవాళ మీరు చూడండి, జూన్ 2 మనం ఇక్కడ తెలంగాణ ఏమంటారు ఆవిర్భావ దినోత్సవం జరుపుతారు. వాళ్ళు పోయి డల్లాస్ లో మీటింగ్ పెట్టుకున్నాడు మనోడు కేటీఆర్. అంటే ఐఆర్ఎస్ అయింది, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్, బిఆర్ఎస్ నుంచి ఐఆర్ఎస్. అంటే ఎక్కడ ఉండాలి? భూమి మీద ఉండాలి కదా. మనం ఎక్కడ ఏ భూమి మీద దేని కొరకు కొట్లాడుతున్నామో. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బీజేపీతో కలిసి ఇప్పుడు బిఆర్ఎస్ ఆ రోజు జేఏసీతో ఉన్న డిమాండ్ ను పరిష్కరించినాయి. ఇవి ఈ మూడు పక్షాలు కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు, నేను నా భాషలో చెప్పాలంటే నేను కామర్స్ స్టూడెంట్ కాబట్టి, ఒక ఆర్థిక విధ్వంసం సృష్టించింది. విస్ఫోటం. మన హిరోషిమా నాగసాకి లాగా ఎట్లా బాంబు వేలి ఇప్పటికీ రిస్టోర్ కావడానికి సమస్య అయిందో, లేదంటే భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఎట్లయిందో, ఇక్కడ ఈ 9 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఆర్థిక విస్ఫోటం, దాని తాలూకు సమస్యలు ఇప్పుడు మా రాకేష్ చివరికి నేను రాజకీయ నాయకుడు అయినందుకు సిగ్గుపడుతున్నా అనే స్థితికి వచ్చింది. సరే, నేను ఎమ్మెల్యేగా లేకపోయినా ప్రాక్టికాలిటీస్ తెలుసు కాబట్టి కొన్ని అంశాల్లో వస్తున్న ఆర్థిక కష్టాలను వారు ఆ విధంగా డిఫైన్ చేసిందని నేను అనుకుంటున్నా. మేబీ 25, 26 కూడా మనకు కొంచెం ఇబ్బందులే ఉన్నా 26, 27 ఆర్థిక సంవత్సరానికి మనం మరింత ఏమంటాం ఆర్థికంగా పుంజుకోవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రమారమి చూస్తుంటే. ఎందుకంటే ఇవన్నిటిని కూడా స్ట్రీమ్ లైన్ చేయడానికి రెవెన్యూ రిసీట్స్ కూడా ఈ సంవత్సరం పెరుగుతాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా వస్తున్న రెసిషన్ ఏదైతే ఉందో దాన్ని అంతా అట్టి పెడుతున్నారు. అమెరికా నుంచి మొదలు పెడితే మన ఇండియన్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయట్లేవు? ఆ తాలూకు సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం ఎదురీగడమా లేదంటే మరింత పురోగమించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నామని డెఫినెట్ గా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ కొన్ని రంగాలకు సంబంధించిన అంశంలో తడబడుతున్నట్టు కనపడ్డా, ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇచ్చిన హామీల విషయం పక్కన పెట్టండి, రంగాల వారీగా అభివృద్ధి అనేది అది సస్టైనబుల్ గా లేదంటే ఒక కాన్స్టాంట్ డెవలప్మెంట్ గ్రోత్ ఉంటుంది. ఎక్కడ డిక్లైన్ అవుతున్నాం అంటే దేనికైనా ఎకనామిక్స్ ఆపాదించేటప్పుడు ఆర్థిక కష్టాలను మాత్రమే తీర్చబెడుతున్నాం. కానీ వారు అన్నట్టుగా రైతులేమీ ఆగట్లేరు, వ్యవసాయం ఆగట్లేదు, అంతకంటే మించిన పంట దిగుబడి వస్తున్నది, అంతకంటే మించిన ఉద్యోగాలు ఇవ్వగలుగుతున్నాం. నీళ్లకు సంబంధించిన అంశంలో మనకు అసలు అనవసరమైన ఖర్చా అనిపించింది నాకైతే. ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఇంకా మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు, కానీ కాళేశ్వరం విషయంలోనే కాదు, మిగతా ఒక 10% కనుక ఉన్న వాటిని మనం ఒక 20-30 వేల కోట్లతో కంప్లీట్ చేసుకోగలిగితే ఆయకట్ చాలా పెరిగేది. అవి మధ్య తరహా ప్రాజెక్టులకు సంబంధించి వాటిని వాళ్ళు దృష్టి పెట్టాలి. కాబట్టి రేపటి రోజున నేనంటున్నా నెంబర్ 1 గా కావడానికి అవకాశాలు ఎంత ఉంటాయి అనే విషయాన్ని ఒక చర్చ అయితే, జిఎస్టీలో మనం నెంబర్ 1కి వచ్చినాం అంటే ఏంటి, ప్రజలు ఎంత సిన్సియర్ గా ఉన్నారని చెప్పడానికి ఇది ఒక గీటురా. 88% తో మనం నెంబర్ 1 గా ఉన్నాం. తర్వాత నేనేమంటున్నా అంటే, ఆర్థికంగా విడిపోయిన తర్వాత బలంగా ఉన్న స్టేట్ బలహీనంగా అయినప్పటికీ కూడా సోర్సెస్ లేక కాదు, వాటి మేనేజ్మెంట్ లో లోపం, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ లో ఫినాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలనేది ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ కేసీఆర్ చేయాలి. ఎందుకంటే అలా ఎవరు అల్లుడే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, అంతకుముందు ఈటెల రాజేందర్ గారు ఉంటే ఎంత మేరకు ఎక్స్పర్ట్స్ అనే విషయం పక్కన పెడితే కేసీఆర్ గారు ఎంత ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మనకు తెలుసు. ఏమైనా పొలిటికల్ లీడర్స్ ను మేనేజ్ చేయడం కాకుండా ఎక్స్పర్ట్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు నేను ఎందుకంటే బట్టి గారితో కొన్ని అంశాలు షేర్ చేసుకుంటున్న క్రమంలో వాటిని మనం కంపారిటివ్ అనేదాన్ని, ఫుల్ఫిల్మెంట్ అనేదాన్ని ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రతి రూపాయి విషయంలో అనేది తెలుస్తుంది. కాబట్టి రేపు మరింత ఆర్థిక సృష్టిని లేదంటే సంపద సృష్టిని పెంచే దిశగా చేసి సంపద పంపిణీ కూడా మరింత ఉత్సాహంగా ముందుకు పోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కొన్ని పథకాల విషయంలో వచ్చే సమస్య తప్పితే మిగతా అంశాల్లో కావు. డెఫినెట్ గా రేపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు ఉన్నాయి.
ఇప్పుడు మూసీ రిజర్వేషన్ అనేది హైదరాబాద్ కి సంబంధించింది అయినా కూడా అది 2-3 జిల్లాలకు సంబంధించిన అంశం. అది తుంగతుర్తి నాకు ఉంటది, ఇటు భువనగిరి కానీ, అటు గట్కేసర్ అంటే మేడ్చల్ కానీ, లేదంటే ఉప్పల్ కానీ, ఇట్లా ఒక 5-6 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అటు వాడపల్లి వరకు ఉన్న సమస్య ఏందో తెలుసు. అది ఈవెందో ఏదో నదిలో పూలు పెట్టేది కాదు, నదినే పునరుజ్జీవం చేసి అదొక ఆర్థిక మోడల్. ఇప్పుడు హైదరాబాద్ రెవెన్యూస్ లో 40,000 కోట్ల పైచీలకు వస్తున్నాయి అని అంటే హైదరాబాద్ పుణ్యమే. హైదరాబాద్ మనం ఏమిస్తున్నాం? హైదరాబాద్ ఏమైనా ట్రాఫిక్ లెస్ సిటీగా చేయగలిగినాం? అందమైన నగరమే. కాబట్టి ఇలా ఒకవైపు ఇటు పాత నగరాన్ని, ఒరిజినల్ నగరాన్ని మనం డెవలప్ చేసుకుంటూనే ఒక న్యూ ఏఐ థాట్స్ తో, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు న్యూ సిటీని కూడా ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నాయి. భవిష్యత్తులో మీరు అంటే ఏది చేసినా దాన్ని రాద్ధాంతం చేయడము, సోషల్ మీడియాలో పెట్టడము, లేదంటే దాన్ని కౌంటర్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు వాళ్ళు. కానీ విపక్షాలకు సంబంధించి డెఫినెట్లీ ఒక విజన్ తోని రేవంత్ రెడ్డి గారు చాలా ఇప్పుడు యంగ్ ఇండియా యూనివర్సిటీకి సంబంధించిన స్పోర్ట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్పిటల్స్ ఇప్పుడు మనం ఎయిమ్స్ స్థాయి హాస్పిటాలిటీని మనం ఇప్పుడు గాంధీ మన ఉస్మానియా హాస్పిటల్ చేయబోతున్నాం. సో అట్లా ఎన్నో రకాల ఒక డ్రాస్టిక్ చేంజెస్ మనం మా పథకాల రూపంలో తీసుకురాబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య రంగం, విద్యా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు భారతదేశంలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నది. కాబట్టి వన్ రైజింగ్ అంటే ఓన్లీ ఒక ఇష్యూలనే కాకుండా అన్ని రంగాల్లో నెంబర్ 1 అవడానికి ఒక ప్రణాళిక ఉంది. కాకపోతే 1 year 1.5 year తోనే కాబట్టి దాన్ని మనకి ప్రస్ఫుటంగా కనబడదు. అది కొంత మార్పులు కనబడుతున్నాయి. కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తో కూడిన తెలంగాణ రేపు మన ముందు ఆవిష్కరించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెఫినెట్ గా అది అందరు కూడా ఫీల్ ఫ్రీగా ఉండి డెమోక్రటైజ్ గా మరింత ప్రశ్నించే తత్వాన్ని అంశాల వారీగా చేసే ప్రయత్నం చేస్తున్నామంటేనే ప్రభుత్వం ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా న్యాయం కోసం పోరాడే, హక్కుల కోసం పోరాడే పరిస్థితి ఎక్కువ పెరిగింది అంటే అక్కడ అభివృద్ధికి స్కోప్ ఉంది అన్నట్టు. అణచివేత ఉన్నది అని అంటే గతంలో మీరు ఏం చేసినా కూడా అణచివేసుడే, ధర్నా చౌకని ఎత్తేసుడే, ఎవరైనా మాట్లాడితే అణచివేసుడే, ఏమైనా చేస్తే తీసుకుపోయి బొక్కలు పెట్టుడే, లేకపోతే మాలాంటి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులమైన మాలాంటి వాళ్ళనే లోపల పెట్టాలనో, కేసులు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించి. కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఎవరైనా స్వేచ్ఛగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క అంశాలను చాలా స్పష్టంగా చెప్పే హక్కు కలిగి ఉన్నారు. అది ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే ఒక విమర్శ వచ్చిందంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది అనే అంశాన్ని మేము దాన్ని తెలుసుకున్నాం. కాబట్టి డెఫినెట్ గా మరింత డెమోక్రటైజ్డ్ తెలంగాణని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఇప్పుడే మనకు ఫోన్ లైన్లో బొల్లం మల్లయ్య గారు, మాజీ ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు. మల్లయ్య గారు నమస్తే అండి. ఇప్పుడు ఏదైతే 11 సంవత్సరాల తెలంగాణ, అంటే తెలంగాణ సాధించి 11 సంవత్సరాలు అయింది. గత 9 సంవత్సరాల పాలనలో అంటే బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పాలనలో ఏదైతే టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే కొట్లాడి తెచ్చుకున్న దాంట్లో అది ఏదైతే బలిదానాలు చేసుకున్న సుమారు 1800 మంది యువకులు, అంటే వివిధ రంగాలలో ఉన్న వ్యక్తులు 18 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళు కావచ్చు, కవులు, కళాకారులు వీళ్ళందరూ కూడా కావచ్చు, ఇటు రైతులు, అంటే పెద్దపీట వెలిసింది మొత్తం మీద ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ చూసినా కానీ రైతే రాజు అనే నిదానంతో పోతున్న నేపథ్యంలో కానీ రైతు అతనికి ఏం సాధించారు గత 9 సంవత్సరాలలో? అప్పుడు బంగారు తెలంగాణ అంటే పాడి పంటల తెలంగాణ అనుకున్నాం. కానీ పాడి పంటలోనే పేరుకే తప్ప రైతులను పట్టించుకున్న నాదు లేదు అనేది గత ప్రభుత్వం చేసేదనే నిదానాలు వచ్చాయి. ఇప్పుడు మాత్రం ఏదైతే ఏదైతే తెలంగాణ రైజింగ్ 2047 వరకు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా నిదానాలు అవుతుంది. ఈ నేపథ్యంలోనే అతను రైతులకు ఎందుకు చేయట్లేదు, రైతుల కన్నీళ్లు ఎందుకు తుడవట్లేదు ఏ ప్రభుత్వం వచ్చినా అనే దాని మీద ఉందని, దాన్ని ఎట్లా చూడొచ్చు? మన అందరం కూడా దాదాపుగా ప్యానల్లో కూర్చున్న వాళ్ళము, మేము అందరం కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళమే. 2014 కంటే ముందు, తెలంగాణ రాష్ట్ర సాధన కావడానికంటే ముందు మన గ్రామీణ వాతావరణంలో ఏ రకంగా ఉందనేది మనం చూడకపోలేదు. ఏది వలసలు కానీ, మహబూబ్నగర్ జిల్లాలలో సంకల పిల్లలు వేసుకొని పోయి వలసలు పోయి పనులు తీసుకొని వచ్చే పరిస్థితి, పనులు దొరకక. అదే రకంగా నల్గొండ జిల్లాలో, మేము పుట్టి పెరిగిన నల్గొండ జిల్లాలో దాదాపుగా 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉన్న ఆసాములుగా చెప్పుకునేటువంటి కూడా వ్యవసాయం చేసేటానికి ఆ రోజు కరెంటు, నీళ్లు లేక తొండలు గుడ్డు పెట్టే భూములు అని చెప్పేసి వదిలేసి
హైదరాబాద్ లో పోయి తాపీ మేస్త్రీలుగా తాపీ కూలీలుగా జీవనం కొనసాగించిన రోజులు చూసాం 2014 కంటే ముందు. అదే 2014 తర్వాత ఈ రోజు ఈ 2 జిల్లాలలో కూడా సస్యశ్యామలమైన పంటలు పండించుకున్నారు. చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడటానికి రైతు పెట్టుబడి కోసం రైతు సాయం అందించారు. రైతు బంధు పేరు మీద మద్దతు ధర ఇవ్వగలిగింది ఈ ప్రభుత్వం. తూకాల కాడ తారు పేరు మీదనో ఇంకో పేరు మీదనో మోసాలు లేకుండా రైతులకి సకాలంలో యూరియా కట్టలు కానీ కావలసిన మామూలుగా ఎరువులు కానీ సరఫరా చేసింది. ఈ రోజు కనీసం తెలంగాణ రాగానే 10 సంవత్సరాలలో ఎంత సాధించినమో అని చెప్పేసి మేము గొప్పగా చెప్పుకోలేం, కానీ సాధించిన వాటిని కూడా కనీసం కొనసాగించే పరిస్థితి లేదు. ఇలా గ్రామ పంచాయతీలు శుభ్రంగా ఉండటానికి, గ్రామ పంచాయతీల కోసం ట్రాక్టర్లు చెత్త తీసుకుపోవడానికి, చెత్తలు బతికేయడానికి ట్యాంకర్తో ఇచ్చిన ఆ ట్రాక్టర్లలో డీజిల్ పోసుకొని ఇలా ప్రకృతి వనాల్ని కాపాడే పరిస్థితి లేదు, చెత్త తీసే పరిస్థితి లేదు. అనేక రకమైన అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి గ్రామాలలో. చెత్త తీసే నాదులు లేక, పరిశుభ్రంగా లేక, దోమల బారిన ఇటువంటి అనేక రకమైన విషయాల్ని కనీసం కొనసాగించే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. వ్యవసాయ రంగం మీద మేము మొత్తం సమూలంగా ఒకటేసారి ఏదో చేసినామని చెప్పి చెప్పకపోయినా ఆ రోజు లేని నీళ్ళని కరెంటుని ఇవ్వడంతో పాటు రైతు పెట్టుబడి సాయం కోసం రైతు పంపిస్తే ఈ రోజు దిగుబడి పెరిగింది, విస్తీర్ణం పెరిగింది, పంట పెరిగింది, రైతులు కొద్ది గొప్ప సంతోషంగా ఉండటానికి కారణమైంది. అయ్యాల మేము పెట్టిన రైతు బీమా మంచి అకాల మృత్యు చెట్టు భూమి ఆయన పేరు మీద ఉన్నా కానీ వెంటనే వాళ్ళ ఇంటికి 14 లోపులనే రైతు బీమా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం దొరికేది. కానీ ఈ రోజు కనీసం వాటిని రెన్యువల్ చేయలే. ఈ తెలంగాణలో చచ్చిపోయిన రైతు కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. ఆ 5 లక్షల రూపాయలు ఇంతో అంతో పిల్లలకో, భార్యకో, ఇంటికో, దేనికో దానికి ఉపయోగపడేది. ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఒక భరోసా ఉండేది ఇంటి కుటుంబం పెద్దను కోల్పోయిన తర్వాత. ఈ రోజు కనీసం రైతుల గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. ఆనాడు తెలంగాణ రావడానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలే. ఈ రోజు తెలంగాణలో మళ్ళీ మార్పు కోసం అధికారం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని మారుద్దామని చెప్పేసి కేసీఆర్ గారి నాయకత్వం కాదు, మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకి ఒప్పచెప్దామని మార్పు కోసం ఒప్పచెప్పిన ఈ కాంగ్రెస్ లో మళ్ళీ ఆ రైతు బంధు కానీ రైతు బీమా కానీ కొనసాగట్లేదు. కాబట్టి రైతుల పట్ల వివక్ష మాకు లేదండి. రైతులు బాగుండాలనే ఆలోచనతోనే నీళ్లు అనే ట్యాగ్ లైన్ లో ఆ రోజు పోరాటం జరిగింది. నీళ్లను తీసుకురావడానికి గోదావరి అడుగు నుంచి పోతుంది కదా అని చెప్పి వదిలేస్తే 300-400 మీటర్ల లోతుల నుంచి గోదావరిని పైకి తీసుకొచ్చేసి ఇవాళ పంటలు పండించుకోగలిగినాం. దానికి మామూలుగా వాళ్ళు ఎక్కడ పేరు వస్తుందో క్రెడిబిలిటీ అనే ఉద్దేశంతో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని చెప్పి చెప్తా ఉన్నారు. 1-2 పిల్లలు కూలిపోతే కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. ఎస్ఎల్బీసీలో మామూలుగా చచ్చిపోతే శవాల్ని బయటకు తీసే పరిస్థితి లేదు. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ ఇంజనీరింగ్ వ్యవస్థ ఆ రకంగా ఉంది. కనీసం ఆ ఎస్ఎల్బీసీని ముందు కొనసాగిస్తారా, ఎలక్షన్ పోతారా తర్వాత సంగతి. కనీసం అలా చచ్చిపోయిన శవాన్ని బయటకు తీసే పరిస్థితి వాళ్ళకి ఆ వ్యవస్థ లేదు. కాబట్టి ఈ రోజు మాకు విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, ప్రజల మీద, అన్ని వర్గాల మీద మమకారం ఉంది. కాబట్టి ఆ రోజు ఏది ఆశించకుండా 14 సంవత్సరాలు పోరాటం చేసేది కేసీఆర్ గారి నాయకత్వంలో. చాలా మంది పాపం విద్యార్థులు, యువకులు బలిదానాలు జరిగినాయి. వాళ్ళ ఆత్మ శాంతి కలగాలనే వాళ్ళ కోరికలు, అంటే వాళ్ళు ఏదైతే లక్ష్యాన్ని ఛేదించాలనుకున్నారో ఆ లక్ష్య సాధన వైపే తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత పనిచేసింది. డెఫినెట్ గా అన్ని 100% ఒకటేసారి చేయగలుగుతాం అనేది ఎవరు చెప్పలేదు. ఎందుకంటే 75 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇలాంటి కూడా బ్రిటిష్ వాళ్ళే వాడుకుంటున్నాం, మన దగ్గర నిజామాలే వాడుకుంటున్నాం. ఇవాళ సెక్రటరియట్ కట్టామనంటే మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం కోసం సెక్రటరియట్ ఓపెన్. మొన్నటి వరకు నిజామాల బిల్డింగ్ ఇలాంటివి కూడా ఉస్మానియా హాస్పిటల్ ఏడ నడుస్తుంది, ఉస్మానియా యూనివర్సిటీ ఏడ నడుస్తుంది, ఎక్కడ మామూలుగా సెక్రటరీ అసెంబ్లీ నడుస్తుంది, మన అసెంబ్లీ సమావేశాలు నడుస్తాయి. అసెంబ్లీ బిల్డింగ్ ఇవాళ నిజాం కట్టిందే. పాత తరం వాళ్ళు, పాత కాలం వాళ్ళు ఎవరైతే మనం తిరుగుబాటు చేసి వీళ్ళ పరిపాలన వద్దని చెప్పేసి ఎలగొట్టినామో వాళ్ళు ఇచ్చిన ఆస్తులలోనే మనం అనుభవిస్తున్నాం తప్ప మనకంటూ కొత్తగా ఈ 75 సంవత్సరాలు ఏర్పాటు చేసుకున్నది లేదు. ఇవాళ సెక్రటరీ కట్టినా, యాదగిరిగుట్ట కట్టినా, అమరవీరుల స్థూపమైన ఇతరత్ర చిరస్థాయిగా నిలిచిపోయేటి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసుకోగలిగినాం. అభివృద్ధి పరంగా తొండలు గుడ్డు పెట్టే భూములు అని చెప్పి చెప్పుకొని వదిలేసి వ్యవసాయానికి అనువుగా ఉన్నా చేయడానికి అవకాశాలు లేక వదిలేసి కూలినాలు చేసుకున్న సామాన్యులకి ఈరోజు 50 లక్షలు 60 లక్షలు గ్రామీణ వాతావరణంలో వ్యవసాయ భూమి ధర పెరిగింది అని అంటే దానికి కారణం నీళ్లు ఇవ్వడంతో, కరెంట్ ఇవ్వడంతో, రైతు మంది ఇవ్వడంతో, రైతు బీమా ఉండటంతో.
అవి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. ఇవాళ వాటి అన్నింటినీ కూడా కొనసాగించకుండా ఎక్కడ పేరు వస్తుందో చిరసాగా రెచ్చిపోతారో అని చెప్పేసి ఇక మామూలుగా మనం ఏం చేయలేము, నన్ను ముక్కలు చేసుకొని తిన్నా గానీ కోసుకొని తిన్నా గానీ నేనేం చేయలేనని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చేతులు ఎత్తేసి మాట్లాడుతున్నారు. మరి వారికే తెలియని కాదు ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. వారు పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసారు, ఈ రాష్ట్రంలోనే పుట్టి పెరిగిరు, ఇక్కడ ఎంపీగా పనిచేసారు. మరి అంత మాత్రం అవగాహన లేకుండా జాతీయ పార్టీ అయ్యుండి అధికార మార్పు కోసం కోరుకున్న వాళ్ళు, అధికారం కావాలనుకున్న వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తామని ఇక్కడ ఆర్థిక పరిస్థితి తెలియకుండా అవగాహన లేకుండా ఇవ్వరు కదా. మరి హామీలు ఇచ్చిన వాళ్ళు ఇవాళ ఏం నెరవేరుస్తున్నారంటే అప్పు చేసి పప్పు కూడా తినిపించలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎన్నికలప్పుడు మాత్రం హామీలు ఇచ్చారు. కాబట్టి తెలంగాణలో మేము ఏదో మొత్తం ఒకటేసారి 100 సంవత్సరాలలో జరగండి 10 సంవత్సరాలలో జరిగింది అని చెప్పలేం, కానీ మా టైంలో గతం కంటే మెరుక చేసినాం. అది కొనసాగించినా కానీ ఇవాళ ఫలితాలు ఉంటాయి. అది కూడా కొనసాగించలేకపోతుంది ఈ ప్రభుత్వం. మల్లయ్య గారు ఒక్క నిమిషం, ఏదో రాకేష్ రెడ్డి గారు ఏదైతే మల్లయ్య గారు చెప్పినట్టు మొత్తం మీద కేసీఆర్ వచ్చేసరికి గతంలో మనం చూస్తే గతంలో ఏదైతే ఫ్లోరైడ్ వాటర్ కావచ్చు, లేదంటే వాటర్కి సంబంధించి కావచ్చు, లేకుంటే ఉద్యోగాలు కావచ్చు, లేకుంటే విద్యార్థులు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏకీభవిస్తారంట. అంటే మొత్తం మీద విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఏదైనా కానీ ఒక వచ్చేదని మనం అనుకోవచ్చా? ఒకటి ఇప్పుడు మల్లయ్య యాదవ్ గారికి ఒకటే ఉదాహరణ చెప్తున్నా. తెలంగాణ మొత్తం వినాల ఈ రైతు బంధు గురించి 25,672 కోట్లు మొలని భూమికి ఇచ్చారు. మొలని భూమి ఇదా అంటే నాయకులకు మాకు ఉంది కదా అధికారం. 25,672 కోట్లు మొలని భూమికు, సినిమా స్టార్లకు, లేకపోతే రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు, లేకపోతే కన్వర్షన్ అగ్రికల్చర్ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్న వీటిలకు మొత్తం తెలంగాణ అసెంబ్లీలో అధికారిక లెక్కలేదు. ఎవడబ్బా సొమ్ము ఎందుకు మంచిండ్రు ఇదంతా? 25,000 కోట్లతో మొత్తం 10,000 స్కూళ్ళల్లో మొత్తం అన్ని మౌలిక వసతులను అభివృద్ధి చెందుతుండే కదా. పేద ప్రజల మీద అప్పు తీసుకొచ్చి నీకు పరిపాలన చాతగాక మీరు ఈ దొరల పరిపాలన చేసి గడీల పాలన చేసి మొత్తం అవినీతిమయం చేస్తే ఎట్లా? దీనికి నేను చెప్పే లెక్కలు ధరణి సుమారు అసెంబ్లీలో చెప్పిన లెక్కలే చెప్తున్నా, అధికారిక లెక్కలే చెప్తున్నా నేను. 2 లక్షల కోట్ల అవినీతి, 2 లక్షల కోట్ల. ఇంకా ఈ పరిపాలన ఏం జరిగిందండి? అక్క బావ అన్న ఒక నిమిషం, అక్క బావ అన్న మామ ఈ 10 సంవత్సరాలు దయచేసి ఆ పాత పేపర్లు పాత మీడియా అన్ని చూడండి. 4 బొమ్మలు తప్ప ఇంకెవరైనా కనబడుతారేమో. ఇది ఒక సౌదీ కింగ్స్ కన్నా అభిమానం చేశారు. ఇక ఇంటర్ పిల్లలు పాప ముక్కు లక్షలని పిల్లలు, ముక్కు పచ్చలాని పిల్లలు, తెల్లగా బిడ్డలు బతుకుంటే ఇంటర్ కలెక్టర్లు అవుతుండ్రే, డాక్టర్లు అవుతుండ్రే. ఇలా ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులకు సంబంధాలతో కన్సల్టెన్సీ ఇస్తే ఆ పనికిరాని విధవలు తప్పులు చేసి ఆ బిడ్డలను పేలి ఎత్తే ఆత్మహత్య చేసుకుంటే ధర్నా చేస్తే కూడా ప్రజాస్వామ్యంలో ధర్నా చేయని ఆ దొర, ధర్నా చౌక్ ఎత్తేసిన ఆ దొర ఏముంచినరా అన్న మీరు తెలంగాణలో? ప్రజాస్వామ్యం ఉంచినరా? ఎక్కువ ఉద్యోగం లేదండి, గ్రూప్ 1 ఉద్యోగం లేదు. అటు గడుగున అవినీతి. ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా, కావాలంటే వీడియో తీసుకొచ్చి ఇప్పటికి చెప్తా. 55 రోజులు మామూలు అండి ఆర్టీసీ కార్మికులు పాపం అన్నిటిగా తక్కువ జీతాలు, ప్రజలకు ఎక్కువ గ్రామీణ ప్రాంతాల్లో అనుబంధం ఉండదు. 55 రోజులు ఏడ్చారండి. ఖమ్మంలో డ్రైవర్ ఆత్మహత్య. ముఖ్యమంత్రి ఆ రోజు స్టేట్మెంట్ చూస్తే హైకోర్టు ఏమన్నది? చర్చలు జరుపుమన్నది. ఎన్నేళ్ళు బతుకుతావు, ఎన్నేళ్ళు బతాడు దొరా, ఎన్నేళ్ళు ఉంటాడు ముఖ్యమంత్రి? హైకోర్టు చర్చలు జరపని చర్చలు కూడా వెళ్ళలేదు. మహిళా కండక్టర్లని ట్యాంకు బండి మీద కొడితే బట్టలు జరిగినట్లు. అరే ఇదేనండి మొత్తం అన్ని రంగాలలో చేసిన ఈ యొక్క కోదండరాం లాంటి, ఇప్పుడు మన అద్దంకి దయాకరం లాంటి అర్ధరాత్రి అరెస్ట్ చేయొచ్చునండి. ఇది ప్రజా పరిపాలన. ఏం చేసిండ్రు 10 సంవత్సరాలు? కాళేశ్వరం 50 మీకు 50 దానికి. ఇంకా ముఖ్యంగా మొత్తం భ్రష్టు పట్టించారు తెలంగాణని, భ్రష్టు పట్టించారు. ఈ రోజు మేము అలా చెప్పిన ప్రభుత్వం ఏదైనా శ్వాస మాత్రం పీల్చుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. ఓకే, నీకు స్వీయ పరిపాలన అన్నారు. స్వీయ పరిపాలన గురించి చెప్తున్న దయాకర్ అన్న, దయచేసి ఈ తెలంగాణను ఇప్పటికి చీఫ్ సెక్రటరీ 4 సార్లు అడిగిన. 33 జిల్లాలకు నిధులు ఎట్లా కేటాయించారు, దక్షిణ తెలంగాణ మంత్రులకు ఎంత కేటాయించారు, కొడంగల్కి ఎంత కేటాయించారు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్వీయ పరిపాలన గురించి రాష్ట్రం విడిపోయి ఈ గాలి వార్తలు, అపనిందలు, ఈ పక్షపాత ధోరణి వల్ల రాష్ట్ర విభజన అయింది. ఇంతకు ముందున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా సీనియర్ మంత్రులు ఉన్నప్పుడు ఏమన్నారు? గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట
మల్లన్న సాగర్, కొండ పొచ్చమ్మ సాగర్ అన్ని ఉమ్మడి మెదక్ జిల్లాకే. 1000 ఎకరాలన్నీ వాళ్ళే కొనుక్కోవాలి, ప్రాజెక్టులు చేసుకోవాలా. ఇది పెద్ద ఒకటి. ఈ రోజు కూడా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. మళ్ళా అదే జరుగుతుంది. ఇది ఏదైతే పక్షపాతం ఉందో తెలంగాణలో నిధులు, నేను బహిరంగంగా తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడినా, మాకు 90 లక్షలు, వేరే ఈ దక్షిణ తెలంగాణ వాళ్ళకి ఒక్కొక్కరు కాన్స్టిట్యూన్సీకి 1000 కోట్లు అన్న. మా భూపాలపల్లి, మా ఆసిఫాబాదు, మా ఆదిలాబాదు, మా నిజామాబాద్ ప్రజలు పన్నులు కట్టట్లేదా, లేకపోతే అప్పులు తెస్తే అప్పులు తీసుకోవద్దా? కనీస మౌలిక వసతులు లేకుండా బతికిడుస్తున్నాం. ఈ రోజు ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మంత్రివర్గం అంటే మీ ఇంటర్నల్ మ్యాటరే కావచ్చు, అప్పుడు కూడా కేసీఆర్ మంత్రి పదవి రాకనే కదా షెడ్ పెట్టుకున్నది. ఇప్పుడు మళ్ళా కొంతమంది ఉత్తర తెలంగాణ, మళ్ళీ సెపరేట్ ఉత్తర తెలంగాణ అంటున్నారు పదవులు రానోళ్ళు. కాబట్టి దయచేసి పరిపాలనలో అన్ని ప్రాంతాలకు భాగస్వామ్యం కల్పించండి. అన్ని ప్రాంతాలు దాంట్లో పోవట్లేదు. నేను మీ ఇంటర్నల్ మీ అధికారి, కానీ ఇది ఒకసారి గుణపాఠం నేర్చుకున్న తెలంగాణ, అమాయక బిడ్డలను చంపిన తెలంగాణ, ఎవడి పాద ఇందిరో తెలంగాణ, ఎవరి గురించి వచ్చిందిరో తెలంగాణ అని మళ్ళీ ఎవరి గురించి వచ్చిందిరో ఈ ప్రజల పాలన అన్నట్టు చేస్తాం. ఒక జిల్లాకు 3 మంత్రులు, ఉత్తర తెలంగాణకు ఒకరు లేడు, ఇద్దరు లేరు. మరి ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నాం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి లేడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మంత్రి లేడు. అయిపోయింది, 2 ఏళ్ళు సంకనాకిపోయింది. ఇక ఓడొకటి పుడతాడిగా, ఇక పుట్ట పెడతాడిగా, ఉత్తర తెలంగాణ అన్యాయం అయిపోతుందని. కాబట్టి దయచేసి శివ తెలంగాణ అన్నారు కాబట్టి ఇది కూడా ఎందుకు విడిపోయింది రాష్ట్రం. మళ్ళా అట్లాంటి పన్నాగాలకు ఎవరైతే ఉన్నతమైన స్థానాలలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళు, దయచేసి ఇవన్నిటికి ఆలోచించండి. ఒకటి నిధులు కూడా అన్న, నేను చెప్తున్నా కదా, దక్షిణ తెలంగాణ నిన్న పేపర్ స్టేట్మెంట్ పంపిస్తాను నల్గొండ జిల్లా 1700 కోట్లు అన్న, మాకు 170 కోట్లు రాలేదన్న. 170 కోట్లు. నేను ఏమంటున్నాను, బహిరంగంగా మాట్లాడుతున్నా, చీఫ్ సెక్రటరీకి అడుగుతున్నా, సీఎం గారిని అడుగుతున్నా. ఇది ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే, తెలంగాణ అంతా నాశనం చేశారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి. మళ్ళా ఇట్లాంటి వ్యత్యాసాలు, ఇట్లాంటి పక్షపాత పరిపాలనలు మీకు ఏదైనా ఉండొచ్చు, కానీ అందరికి సమాన భాగస్వామ్యం కల్పించండి. మేము కాదు పార్టీ, మీ కాంగ్రెస్ వాళ్ళ మంత్రులైనా, కాంగ్రెస్ లో చైర్మన్లు అయినా, నిధులు కూడా దయచేసి. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ అన్నారన్న, ఈ ప్రాజెక్టు రాజకీయ నాయకుల నుంచి, ఇప్పుడు మీరు అన్నది ఒక మాట ఒప్పుకున్నారు, కరెక్టే, లక్షల కోట్లతో ఓన్లీ కాంట్రాక్టర్ల గురించి అండి ప్రాజెక్ట్ డిజైన్. ఎవరి గురించి అనుకుంటున్నారు? దొరికినట్టు దోసుకుంటుంది కన్నా తెలంగాణని. మీరు అన్నారు చూడు, 1,53 లక్షల టన్నుల ఒక్క కాళేశ్వరం చుక్క లేకుండా పండించారు అన్న. కాబట్టి మీరు చెప్పినట్టు 34,000 కోట్ల తెలంగాణ ఉన్న ఈ చిన్న ప్రాజెక్టులు కొద్దిగా వసతులు డెవలప్ చేసుకుంటే ఈ క్రాప్స్ వచ్చేది. కానీ ఓన్లీ రాజకీయ నాయకులకు ఎస్టిమేషన్స్ పెంచుడు, ఎంత వీలైతే అంత పెంచుడు. కాబట్టి దయచేసి ఈ తెలంగాణలో చదువుకున్న వాళ్ళు, మేధావులు, దయచేసి ఈ రాష్ట్రాన్ని వదలకండి. మాలాంటి రాజకీయ నాయకులు కొద్దిగా ప్రశ్నించడం అని నేర్పండి. ఈ ఒక రకంగా లేకపోతే తెలంగాణను మళ్ళా నాశనం చేస్తారు. వీళ్ళు మళ్ళా 3 ముక్కలు చెప్తారు ఇట్లాంటి నాయకులు. ఒకడు 6 సార్లు ఎందుకైనట్టు, ఒకడు 7 సార్లు అయినట్టు. ఈ 6 సార్లు ఎందుకైనరో, 7 సార్లు ఎందుకైనరో, మళ్ళీ ఏమైనా ప్రజాస్వామ్య విలువలు ఒక్కటి పాటించారు. అభివృద్ధిలో మళ్ళీ సేమ్ ఏదైతే ఆంధ్రతో కొట్లాడినామో, నిధులు మీకు సాగు మాకని, ఇప్పుడు మాకేమో మళ్ళీ దక్షిణ తెలంగాణ నిధులు, మళ్ళీ ఉత్తర తెలంగాణకు చిప్ప. ఇట్లాంటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు లేస్తాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దయాకరణ ద్వారా చెప్తున్నా, దక్షిణ తెలంగాణ మిత్రులేనన్నా, ఇది ఎప్పుడో ఒకసారి మళ్ళీ పొగ పెడతారు రాజకీయ నాయకులు. ఈ 12 రాజకీయ నాయకులు, పదవి లేని రాజకీయ నాయకులు ఎప్పుడు మంత్రగాళ్ళక వెయిట్ చేస్తారన్న. సత్యం గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అటు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 9 సంవత్సరాలు వెళ్ళింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఈ 2 పార్టీలు వచ్చినా కానీ మొత్తం మీద రైతుల గోస మారలేదు. రైతులు అంటే ఇప్పుడు మనోడు అన్నట్టు ఏం మారిందిరో తెలంగాణ, ఎటు నడుస్తున్నదో, ఎవరు ఏడుతున్నదో తెలంగాణ. ఈ ఏలుతున్నది పాలుతున్నది ఎవరైనా కావచ్చు, కానీ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరు కోరుకున్నా కానీ అప్పుల తెలంగాణ కావద్దు, అప్పుల తెలంగాణ వద్దు. సగటు వ్యక్తి మీద ఇంత అప్పు వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు కోరుకునేది విద్యా, వైద్యం, ఈ 2 తప్ప ఎవరు ఫ్రీగా ఎవరు కోరుకుంటలేరు. అంటే ఫ్రీగా మాకు అది ఇది అని ఎవరు కోరుకుంటలేరు. కరెంటే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఎవరు వస్తే వాళ్ళు ఇస్తామని ఒప్పుకుంటున్నారు తప్ప ఎవరు అడగట్లేదు. ఎవరిని అడగట్లేదు. ఎలక్షన్కి పోయినా ఎవరికి పోయినా. కానీ దానిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సెల్ఫ్ క్రిటిక్ గా మాట్లాడిన తర్వాత ఇంకా మనం ఆ లోపాలు ఎతకాల్సిన పని లేదు. వాళ్ళే లోపాలన్నీ బయట పెడుతూ మాట్లాడారు. అయితే ఒకటేమిటంటే, మనకు రిజల్టే ఇండికేషన్స్. ఉదాహరణకు హెల్త్ మీద చాలా ఖర్చు పెట్టినామని ఏ ప్రభుత్వమైనా చెప్పొచ్చు. కానీ మన కరోనా టైంలో వస్తే, కరోనా పేషెంట్స్ కేరళలో 98% పేషెంట్లు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోరు. మన దగ్గర దరిదాపు 30-40% కార్పొరేట్ హాస్పిటల్స్ పోయి
ఒక్కొక్కరు 28 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజలందరికీ ప్రభుత్వ వైద్యశాలల మీద, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద నమ్మకం పెంచి వాటికి నిధులుండి, వాటికి డాక్టర్లుండి, వాటికి సదుపాయాలు కల్పిస్తే ప్రజలకు నమ్మకం కలిగితే వాటిలోకి పోతారు. ఎస్ ఇదే దేశంలో ఉన్న కేరళలో 98% ఎందుకు చేయించుకున్నారు ప్రభుత్వ వైద్యశాలలో, తెలంగాణలో కానీ మిగతా చోట్ల ఎందుకు చేయించుకోలేదు? ఇది మనకు ప్రశ్న. మనకు అక్కడ నోడల్ ఆఫీసరు తెలుగు ఐఏఎస్ ఆఫీసరే ఉన్నాడు కేరళలో ఈ కరోనా డీల్ చేయడానికి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ ఆయన తీసుకొచ్చి పంచాయతీరాజ్ సెక్రటరీ పెట్టుకున్నాడు. ఎందుకు ఈ సక్సెస్ వచ్చింది అంటే పొలిటికల్ విల్. గవర్నమెంట్ నడిపే వాళ్లకు ఒక పొలిటికల్ విల్ ఉండాలి. దీంట్లో సస్టైన్ కావాలి. ఏ ఒక్కరు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోయి నడ్డి విరగొద్దు అనేటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తే అది సాధ్యమైంది. Yes. ఇది ఒక ఇండికేటర్. మేము డెవలప్ చేసినాం ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ ప్రభుత్వం చేసుకునే రిజల్ట్ మనకి ఇండికేషన్. అట్లే ఇవాళ విద్య ఉంది. కేసీఆర్ రాగానే అసలు నారాయణ తర్వాత చైతన్యతో సహా ఏ ఒక్కడు ఉన్నాడు ఈ తెలంగాణలో అన్నాడు. ఇవాళ దరిదాపు అన్నోళ్ళే దాంట్లో ఇల్లీగల్ గా పార్ట్నర్స్ గా మారుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందరి యొక్క ఆశీస్సులు ఉండటంతో ఇవాళ మధ్యతరగతి కింది తరగతుల వాళ్ళు చదువుకునే వసతులు లేని గవర్నమెంట్ బళ్ళుగా మిగిలినాయి. దరిదాపు హైలీ కాంపిటీషన్ లో వచ్చినటువంటి టీచర్లకు ఇవాళ స్టూడెంట్స్ లేరు. ప్రైవేటు కార్పొరేట్ లో పనిచేసే టీచర్స్ వచ్చి గవర్నమెంట్ టీచర్స్ దగ్గర డౌట్స్ తీసుకొని పోతారు. కానీ ఎఫిషియన్సీ లేని దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు, ఎఫ్సిఎం దగ్గర స్టూడెంట్స్ లేరు, స్కూల్స్ లేవు. ఇది ఎదుర్కొంటుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ కావటానికి అయితే అప్పుడు అచీవ్ చేసినట్టు. ఇవాళ కేసీఆర్ వచ్చిన నాడు దరిదాపు 40 లక్షల మంది ప్రభుత్వ విద్యాలయాలను అయితే 20 లక్షల మంది మిగతా రంగాల్లో నడిచారు. ఇప్పుడు వచ్చే వరకు అలా దరిదాపు ప్రభుత్వ పాఠశాలలో 20 లక్షల మంది మిగిలిరు, 40 లక్షల మంది ప్రైవేట్ కాలేజ్ స్కూల్లో ఇది రివర్స్ అయిపోయింది. విద్యారంగం మీద ఖర్చు పెడితే ఇట్లెందుకు రివర్స్ అనేది ఈ రిజల్ట్ తోటి నేను మరొక ప్రశ్న వేస్తున్నా. ఇది రెండోది. తర్వాత మూడవది, ఇవాళ మనం వ్యవసాయ రంగంలో ఫెయిల్యూర్ అయినాం అని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు కానీ, లేకపోతే మల్ల యాదవ్ గారు కానీ, మిగతా మన దయాకర్ గారు కానీ నిజంగా ఆ క్రైసిస్ ను బయటపెట్టడానికి ఎప్పుడో రాజశేఖర రెడ్డి కాలంలో జయతి ఘోష్ కమిషన్ సిఫార్సులు చేసింది. ఆ సిఫార్సుల్లో ఈ కన్క్లూజన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు రైతులు ఎందుకైతే క్రైసిస్లు ఉన్నారో, మార్కెట్లో ఉండేటువంటి క్రైసిస్ ఏంటి, తర్వాత ప్రైస్ యొక్క క్రైసిస్ ఏమిటి, తర్వాత పంపిణీ క్రైసిస్ ఏమిటి, తర్వాత సబ్సిడీలు, ఈ అన్నిటినీ జైతి ఘోష్ కమిషన్ లో రికమెండ్ చేశారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంటోటో ఇంప్లిమెంట్ చేయట్లేదు. సత్యం గారు ఇంప్లిమెంట్ సత్యం గారు టైం లేదు, దగ్గర పడే ఒక్క నిమిషం దయాకర్ గారు ఒక్క మాటలో ముగిస్తా. కాబట్టి ఇవాళ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే, ఉదాహరణకు 60,000 మందికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చింది. గవర్నమెంట్ లో ఉద్యోగాలు సరిపోవు. 2.5 లక్షల కోట్లు ఇవాళ పెట్టుబడులు అగ్రిమెంట్లు తీసుకొని వచ్చారు. అవి మెటీరియలైజ్ అయిన అనుకోండి, ఎనార్మస్ ప్రాఫిట్ రాష్ట్రానికి. ఇవాళ బడ్జెట్ నుంచి ప్రతి సంవత్సరం 25,000 కోట్లు పెట్టుబడి వ్యయం ఖర్చు చేస్తున్నారు గత 11 ఏళ్లుగా. ఓసారి ఒక 1000 ఎక్కువైనా తక్కువైనా. అంటే 11 ఏళ్ళు ఇంటూ 25,000 లెక్కేస్తే 2.5 లక్షల కోట్లు పెట్టుబడులు మారుతాయి. కానీ ఒకే సంవత్సరం 2.5 లక్షల కోట్లు అగ్రిమెంట్ చేసుకుని వచ్చారు. అవి గనక మెటీరియలైజ్ అయితే తెలంగాణకు గొప్ప బెనిఫిట్. కాబట్టి ఏదేది రియలైజ్ చేస్తారు, ఏదేది మెటీరియలైజ్ చేస్తారు అనే దాని మీదనే రిజల్ట్ ఆధారపడి ఉంది. కాబట్టి ఏ ప్రభుత్వం పరిపాలించినా ఆ ఆస్పెక్ట్ లో మనం చాలా సబ్జెక్ట్ చెప్పేది ఉంది, మనకు టైం లేదంటున్నారు. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఇవాళ పరిపాలించే వాళ్ళు ఆలోచించాలి. ఇన్క్లూజివ్, ఇప్పుడు మన వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ఇన్క్లూజివ్ డెమోక్రసీ అన్నాం, అది మిస్ అయిపోయింది. ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ అన్నాం, అది మిస్ అయిపోయింది. 40% కరప్షన్ వల్ల డోల్ డ్రమ్స్ ఉంటున్న ఎకానమీలు అన్నావు, అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళే చెప్పారు ఇవన్నీ. కాబట్టి వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి చేసే ప్రయత్నమే స్టేట్ డెవలప్మెంట్. సత్యం గారు, మొత్తం మీద ఈ మిడ్ డిబేట్ లో పాల్గొన్నందుకు సత్యం గారికి, అలాగే దయాకర్ గారికి, రాకేష్ రెడ్డి గారికి, అలాగే ముల్లం సత్య గారికి అందరికీ కూడా నమస్తే. ఈ రోజు ఈ మిడ్ డిబేట్ ఇంతటితో సమాప్తం. రేపటి మళ్ళీ మిడ్ డిబేట్ మళ్ళీ కలుద్దాం.